హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. గ్రేటర్ నోయిడా మర్డర్ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. 20 ఏళ్ల నిక్కీ అనే ఆవిడను తన భర్త విపిన్ వరకట్నం కోసమై అలాగే విపిన్ తల్లిదండ్రులు మంట ఆమెని సజీవన దహనం చేసినట్లు కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆ హత్య విపిన్ తల్లిదండ్రులే చేశారంటూ కూడా ఆరోపించి పోలీసులు ఇప్పుడు విపిన్ తల్లిదండ్రులని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పుడు నిక్కీ సొంత వదినైన అంటే తన సోదరుడి భార్య అయిన మీనాక్షి చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ కేసులో మలుపుని తీసుకొచ్చాయని చెప్పచ్చు. అదేంటంటే ఇప్పుడు నిక్కీ వాళ్ళ సొంత అన్న భార్య అయిన మీనాక్షి కొన్ని వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే ఇప్పుడు నిక్కీకి ఏ విధంగా అయితే వాళ్ళ అత్తమామలు అలాగే భర్త హత్య చేశారని ఆరోపిస్తున్నారో, తనని వరకట్నం కోసం బాధించి చంపేశారని చెప్తున్నారు. అది నా విషయంలో నిజంగా జరిగింది. నిక్కీ తల్లిదండ్రులు అంటే నా హస్బెండ్ రోహిత్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నన్ను వరకట్నం కోసం గత కొన్ని సంవత్సరాలుగా బాధిస్తున్నారు, అలాగే నన్ను హింసిస్తున్నారు. ఇప్పుడు ఇంకా పంచాయతీ జరుగుతూనే ఉంది. నేను ఇప్పుడు మా అమ్మగారి ఇంట్లో ఉన్నాను, అత్తవారింట్లో లేను అంటూ కూడా మీనాక్షి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఈ కేసు గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే మీనాక్షికి రోహిత్ అంటే నిక్కీ వాళ్ళ సొంత సోదరుడు. సో మీనాక్షి నిక్కీకి సొంత వదిన అవుతుంది. ఈ మీనాక్షికి రోహిత్కి 2016లో పెళ్లి జరగడం జరిగింది. అయితే 2016లో పెళ్ళిన కొత్తలో మీనాక్షి తల్లిదండ్రులు రోహిత్ కోసం ఒక ఇన్నోవా కార్ వరకట్నంగా ఇవ్వడం జరిగింది. అయితే కాలానుసారం అది ఇప్పుడు నచ్చకపోవడంతో, అంటే ఆ కార్ బాగాలేదని చెప్పేసి ఆ కార్ని అమ్మేసి ఇప్పుడు వేరే కార్ తెచ్చుకున్నారు. సో ఇప్పుడు వేరే కార్ తెచ్చుకున్నప్పటికీ నాకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలి అని చెప్పేసి రోహిత్ కుటుంబం అంటే నిక్కీ కుటుంబం వాళ్ళు మీనాక్షిని బాధించారు. అంటే వరకట్నం కోసం చాలా హింసలు పెట్టేవారు. సో ఒకవేళ డబ్బులు ఇస్తేనే, వరకట్నం ఇస్తేనే నువ్వు మా ఇంట్లో ఉండు, లేదంటే వెళ్ళిపో అని చెప్పేసి మీనాక్షిని తన తల్లిదండ్రుల ఇంటికి పంపించేశారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మొత్తం కూడా పంచాయతీలో జరుగుతుందన్నమాట. ఇంకా పంచాయతీ తేలలేదు, ఇంకా పంచాయతీలోనే ఉందంటూ కూడా మీనాక్షి చెప్తుంది. సో పంచాయతీకి వెళ్ళిన తర్వాత పంచాయతీ పెద్దలందరూ కూడా మీనాక్షి కుటుంబానికి మద్దతుగా నిలిచి మీనాక్షికి మీరే రిటర్న్గా 35 లక్షలు ఇవ్వాలి, అంటే ఇప్పటి వరకు వాళ్ళు మీకు ఇచ్చిన వరకట్నం కావచ్చు, రిమైనింగ్ మీకు పెట్టిన ఖర్చు అంతటి కావచ్చు, 35 లక్షలు తిరిగి ఇచ్చేయండి, ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటుంది, లేదు అంటే మీరు డబ్బులు ఏం లేకుండా మీ ఇంటికి మీరు తీసుకెళ్తారంటే మీకు ఓకే అని పంచాయతీ పెద్దలు కూడా మీనాక్షికి సపోర్ట్గా నిలిచారు. ఇప్పటి వరకు కూడా రోహిత్ కుటుంబం అంటే నిక్కీ కుటుంబం దానికి మద్దతు పలకకుండా మేము డబ్బులు ఇస్తేనే మా ఇంటికి తీసుకొస్తాం, లేదంటే లేదు అనే విధంగా వాళ్ళు ఉండడంతో మీనాక్షి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నిక్కీ వదిలైన మీనాక్షి నిక్కీకి సపోర్ట్ కాకుండా నిక్కీ హస్బెండ్ అయిన విపిన్ కుటుంబానికి మద్దతుగా నిలవడం ఈ కేసులో గమనార్హం, చర్చనీయాంశంగా కూడా మారింది. అదేంటంటే ఇప్పుడు మీనాక్షి చెప్పుకోవడం ఏంటంటే విపిన్కి నిక్కీ అంటే చాలా ఇష్టం, అసలు ఈ హత్య విపిన్ వాళ్ళ కుటుంబం అసలు చేసి ఉండదు, నిక్కీ అంటే చాలా ఇష్టం, తన చేతి పైన కూడా నిక్కీ అనే పచ్చబట్టు కూడా తను వేసుకున్నాడు. సో అసలు ఈ హత్య విపిన్ చేసే అవకాశమే లేదు. ఒకవేళ ఇది నిజంగా జరిగి ఉంటే నిక్కీనే తన పైన పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని ఉంటుంది అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే చాలా సంచలనంగా మారాయి. అలాగే ఇప్పుడు నిక్కీ కుటుంబం ఏవైతే కొన్ని వ్యాఖ్యలు చేసిందో, అంటే హంతకుల కుటుంబం అంటే విపిన్ కుటుంబం పరారులో ఉంది, ఈ హత్య చేసి పరారుకి వెళ్ళిపోయింది అని చెప్పేసి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. అదేంటంటే ఇప్పుడు ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. నిక్కీ మృతదేహానికి స్వయంగా విపిన్ వాళ్ళ నాన్న అంటే నిక్కీ మామనే ఆమెకి అంత్యక్రియలు చేయడం ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. సో నిక్కీ కుటుంబం చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు ఏవైతే ఇది మొత్తం కూడా తప్పంటూ కూడా ఆ వీడియో చెప్పుకొస్తుంది. సో ఇప్పుడు మీనాక్షి చేసిన వ్యాఖ్యల విధంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ విపిన్ తల్లిదండ్రుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 2024లో మీనాక్షి సోదరుడు ఇచ్చిన ఒక కేసు ఫైల్ ఏదో ఉందో అది ఈ కేసుకి సాక్ష్యంగా మారిందంటూ కూడా, అంటే కొంచెం బలమైన సాక్ష్యాలుగా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఈ కేసులో చెప్పుకొస్తున్నారు. సో ఇప్పుడు మీనాక్షి చేసిన వ్యాఖ్యల పరంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, అంటే నిక్కీ కుటుంబం తప్పుందా, అంటే నిక్కీ కుటుంబమే కావాలని విపిన్ కుటుంబాన్ని ఆరోపిస్తుందా, అంటే తప్పుడు నిందలు వేసి వాళ్ళని ఇరికించాలని చూస్తుందా అనే విధంగా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఈ కేసు గురించి మీకేమనిపిస్తుంది, అంటే నిక్కీ కుటుంబంది తప్పు ఉందా, లేదంటే విపినే చంపి ఉంటాడా,
అంటే మీనాక్షి చెప్పిన వ్యాఖ్యలు బట్టి విపిన్ చంపి ఉండడాన్ని ఆమె చెప్తుంది. సో పోలీసు కూడా దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఈ కేసు గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.